వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ముదిరింది. ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. వరదరాజులరెడ్డి ఆధిపత్యాన్ని సహించలేని లింగారెడ్డి వర్గీయులు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇలా రాజీనామా చేసిన వారిలో 21 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ సభ్యులు ఉన్నారు. టీడీపీ అధిష్టానం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకే మూకుమ్మడి రాజీనామాలకు దిగినట్టు టీడీపీ నేతలు తెలిపారు. ప్రొద్దుటూరులో ఉండే మన టీడీపీ ఇన్ఛార్జ్ వరదరాజులరెడ్డి గారు మన వార్డులలో టీడీపీ వార్డులను తిరుగుతూ ఏ రోజు మున్సిపల్ మీటింగ్ ఉందో ఆ రోజు మనమంతా ఆఫీస్లో ఉంటే అధికారులను పిలిపించుకొని మన వార్డులలో అధికారులతో సమీక్ష సమావేశాలు పెట్టినారు. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు. టీడీపీ కౌన్సిలర్లు ఉన్న చోటనే మళ్ళా ఆయన ఇన్ఛార్జ్ పెట్టడము, పార్టీకి వ్యతిరేకమైన పనులు చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి బలహీనపరుస్తున్నారు. అందుకు నిరసనగా ఇలాంటి నాయకులతో మనకు పార్టీకి నష్టం ఉంది. అందుకోసము మేము ఖచ్చితంగా ఇది పార్టీకి చేరాలని చెప్పి మేము కేవలము టీడీపీ పార్టీలో ఉంటూ కేవలం కౌన్సిలర్లకు రాజీనామా చేస్తున్నాము. 22 కౌన్సిలర్లు, 2 కోఆపరేషన్ మెంబర్లు రాజీనామా చేసేదానికి కారణము అభివృద్ధి నిరోధకుడు ఓట్లు వేయలేదని కక్ష సాధింపు చేస్తూ పాత మార్కెట్లను మార్చి వాళ్ళను పెట్టుకోవాలని శివాలయం మూసివేసే కార్యక్రమము, అక్కడి నుంచి పాత బస్టాండ్ను పగులుకొట్టే కార్యక్రమము, అలాగే ఇక్కడ పార్కులో నీళ్ళ ట్యాంక్ కట్టాలనే ఒక దురుద్దేశము, చాలా విధాలుగా అతను షార్టిస్టుగా తయారైపోయి పార్టీకి నష్టం వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడని కౌన్సిలర్ ప్రతి వార్డు కౌన్సిలర్ల విషయంలో జోక్యం చేసుకొని కౌన్సిలర్లకు ప్రాధాన్యత లేకుండా కౌన్సిలర్లను అవమానపరుస్తూ అతని మాట వినలేదని అతను ఇన్ఛార్జీలు పెట్టి కౌన్సిలర్లను అందరినీ కూడా అవమానపరిచిన నేపథ్యంలో ఈరోజు మూకుమ్మడి రాజీనామాలకు మేము సిద్ధపడినాము. ఈ విషయం పార్టీ దృష్టికి తీసుకొని పోతాము. టీడీపీ కౌన్సిలర్ల మూకుమ్మడి రాజీనామాకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వీళ్ళ పర్పస్ నెరవేరినట్టేనా? ఎవరైనా మాట్లాడుతున్నారా అధిష్టానం నుంచి? డీటెయిల్స్ ఏంటి? అధిష్టానం నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అయితే కనిపించలేదు. మొత్తం మీద జిల్లాలో ఉన్నటువంటి 2 వర్గాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 వర్గాలు ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపించాయనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి ఆదినారాయణ రెడ్డి వర్గం, 2 సీఎం రమేష్ వర్గం. ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో వీళ్ళందరూ కూడా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు 21 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ మెంబర్లు. వీళ్ళందరూ అయితే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఆదినారాయణ రెడ్డి వర్గానికి సంబంధించి వరదరాజు రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక కూటమిలో ఉన్నారు. ఈ వరదరాజు రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి చైర్మన్ గా ఉన్నారు. చైర్మన్ ఈ లింగారెడ్డి వర్గానికి సరైనటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వటం లేదు, వీళ్ళని పట్టించుకోవడం లేదనే అంశంలో పార్టీల అంతర్గతంగా చాలా కాలం నుంచి కూడా విభేదాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. లింగారెడ్డికి వరదరాజు రెడ్డికి పొద్దుటూరులో గొడవలు జరుగుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరి వెనుక ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, వీళ్ళిద్దరు కూడా ఉండి వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గొడవలు గతంలో చాలా సార్లు జరిగాయి. అధిష్టానం కల్పించుకొని కొన్ని సందర్భాల్లో వాళ్ళని సద్దుమణిగేలా చేసినప్పటికీ కూడా ఇది కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కూడా ఏదైతే పాత బస్టాండ్ నుండి వరదరాజు రెడ్డి దగ్గరుండి కూల్చివేయడం మీద కూడా లింగారెడ్డి వర్గము తీవ్ర ఆక్షేపణ, అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు వరదరాజు రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే లింగారెడ్డికి సంబంధించినటువంటి ఈ కౌన్సిలర్ ఇప్పుడు రాజీనామా చేసినటువంటి కౌన్సిలర్లు ఆ బస్టాండ్ను కూలదోయడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేసినప్పటికీ కూడా అక్కడ లెక్క చేయకుండా వరదరాజు రెడ్డి దాన్ని తన సొంత మనుషులతో వెళ్లి ఒక ప్రభుత్వ స్థలాన్ని కోల్దోసినటువంటి పరిస్థితి. ఇలా దాదాపుగా ఈ విభేదాలు అయితే చాలా కాలం నుంచి, దాదాపు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ అధిష్టానానికి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిందనేది స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్.